వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సాహిత్య ప్రక్రియలో భాగంగా మనం ఈరోజు రుబాయిలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం. రుబాయి అనేటువంటి అరబ్బీ పదం, రుబాయత్ అనేటువంటిది ఏకవచనం, రుబాయి అంటే బహువచనం. రుబాయత్ అనేటువంటి పదం ఏకవచనం, రుబాయి అంటే బహువచనం. పార్సీ నుంచి అరబ్బీలోకి వచ్చిన పదం రుబాయి. పార్సీ భాష నుంచి అరబ్బీ భాషలోకి వచ్చినటువంటి పదం రుబాయి. రుబా అంటే అరబ్బీలో 4 అనేటువంటి అర్థం. రుబా అంటే 4 అనే అర్థం. 4 పాదాల ప్రక్రియ కాబట్టి ఇది రుబాయి అయింది. రుబాయి అంటే 4 భాగాలు కలిగి ఉండడం అని కూడా అర్థం వస్తుంది. ఇది రుబాయికి సంబంధించినటువంటి అంశం. ఇంకా రుబాయికి ప్రాచీన పర్యాయ పదాలు కస్సీ మిస్రాయి, జుప్తి, చాహర్ బైతి అనేటువంటి పదాలు రుబాయికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. మరి దాశరథి రుబాయిలకు కలికలు అని పేరు పెట్టడం జరిగింది. దాశరథి వేటికి కలికలు అని పేరు పెట్టాడంటే రుబాయి అనేటువంటి ప్రక్రియకు కలికలు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. తర్వాత ఆనందానికి గజల్, సందేశానికి రుబాయి సజీవ ప్రతీకలుగా ప్రసిద్ధికెక్కాయి. అంటే ఆనందంగా ఉంటే గజల్ చెప్పాలి, సందేశం ఇవ్వాలనుకుంటే రుబాయి చెప్పాలి అనేటువంటి ఇవి సజీవ ప్రతీకలుగా మనకు ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. ఇది రుబాయిలకు సంబంధించినటువంటి పరిచయం. తర్వాత రుబాయికి సంబంధించినటువంటి లక్షణాలు కనుక మనం తీసుకుంటే తెలుగు పద్యంలో 4 పాదాలు ఉండడం. ఎన్ని ఉంటాయి పద్యంలో? మనకు 4 పాదాలు ఎట్లా ఉంటాయో ఈ రుబాయికి సంబంధించి కూడా 4 పాదాలు ఉండడం. మొదటి 2 పాదాలు పాఠకుడి ఊహకు మార్గం చూపే విధంగా ఉండడం. 3వ పాదం ఆపై పాదంలోని వాక్యాన్ని వివరించడం. ఈ విధంగా ఇది రుబాయికి సంబంధించినటువంటి లక్షణాలు. మనకి ఏ విధంగానైతే ఒక పద్యం ఉంటుందో అదే విధంగా కూడా ఈ రుబాయికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇక తర్వాత 4వ పాదంతో కవిత ముగియటం. 3వ పాదానికి తప్ప 3 పాదాలకు చివర అంత్యప్రాస నియమం ఉండడం. ఈ అంత్యప్రాసను ఉర్దూలో కాఫియా అని అంటారు. ఇవి మనకు ఈ రుబాయికి సంబంధించినటువంటి లక్షణాలు కనుక తీసుకుంటే మనకు తెలుగు పద్యంలో 4 పాదాలు ఉండడం, మొదటి 2 పాదాలు పాఠకుడి ఊహకు మార్గం చూపే విధంగా ఉండడం, 3వ పాదం ఆపై పాదాల్లోని వాక్యాన్ని వివరించడం, తర్వాత 4వ పాదంతో కవిత ముగియటం, 3వ పాదానికి తప్ప తక్కిన 3 పాదాలకు చివర అంత్యప్రాస నియమం ఉండడం. ఈ అంత్యప్రాసనే మనం ఉర్దూలో కాఫియా అంటాము. మరి రుబాయి మాత్రా ఛందస్సులో ఉంటుంది. రుబాయి ఏ ఛందస్సులో ఉంటుంది? మాత్రా ఛందస్సులో ఉంటుంది. గాన యోగ్యత ఉండడం వల్ల రుబాయికి తరానా అనేటువంటి పేరు కూడా వచ్చింది. కొన్ని రుబాయిల్లో అంత్యప్రాసలో ఒకే పదం పునరుక్తి అవుతుంది. ఉర్దూలో మరలా వచ్చే పదాన్ని రదీఫ్ అంటారు. మనకు అంత్యప్రాస అని ఎట్లా అనుకుంటామో ఇక్కడ రుబాయిలో ఉర్దూలో మరలా వచ్చే పదాన్ని రదీఫ్ అని చెప్పడం జరుగుతుంది. రుబాయిలో కొందరు కవులు తమ ముద్రని కలం పేరుని ఉపయోగిస్తారు. ఉర్దూలో ఈ ముద్రని తకిల్లున్ అంటాం. అక్కడ తకల్లున్, ఇక్కడ తకిల్లున్. తకిల్లున్ అనేది రుబాయికి తప్పనిసరి లక్షణం కాదు. అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఉమర్ ఖయ్యూమ్ అనేటువంటి వాడు రుబాయిల్ని ఆంగ్లంలోకి అనువదించిన కవులు ఫిర్జా గరాల్డ్, ధాతార్ అనేటువంటి వాళ్ళు. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి కవులు ఎవరంటే ఫిర్జా గరాల్డ్, ధాతార్ అనేటువంటి వాళ్ళు. పార్సీలో రుబాయి ప్రక్రియకు వన్నె తెచ్చినటువంటి కవులు పార్సీలో ఎవరు? రూర్కీ, ఉమర్ ఖయ్యూమ్, ఫిరదౌసి, సాది మొదలైనటువంటి వారు. వీళ్ళందరూ కలిసి వన్నె తీసుకురావడం జరిగింది. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల్ని చక్కగా అధ్యయనం చేసి పానశాల పేరుతో అనువదించిన కవి దువ్వూరి రామిరెడ్డి. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల్ని చక్కగా అధ్యయనం చేసి పానశాల పేరుతో అనువదించిన కవి దువ్వూరి రామిరెడ్డి. తర్వాత వివేక సూర్యోదయం, స్థిరలక్ష్యం, స్నేహాంజలి, అచుంబిత జ్వాల, నగార మొదలైన రుబాయిలను రచించినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్య.
ఇవి దాశరథి కృష్ణమాచార్య రాసినటువంటి రుబాయిలు. తర్వాత జ్వాలాలేఖిని కవితా సంపుటి రెండో భాగమైన సాఖీనియాలో 56 రుబాయిలను రచించిన కవి దాశరథి కృష్ణమాచార్య. ఎన్నిగనం దాశరథి కృష్ణమాచార్య కూడా ఈ ప్రక్రియను కూడా చాలా అద్భుతంగా వాడినటువంటి కవి. రుబాయి ప్రక్రియని ఆధారంగా చేసుకుని ప్రపంచ పదులను రాసినటువంటి కవి ఎవరంటే డాక్టర్ సినారే. ప్రపంచ పదులు ఏ ప్రక్రియ ఆధారంగా చేశాడంటే రుబాయి అనేటువంటి ప్రక్రియను ఆధారంగా చేసుకొని ప్రపంచ పదులను రాయడం జరిగింది. డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య రచించిన రుబాయి సంపుటలు, తిరుమల శ్రీనివాసాచార్య రచించిన రుబాయి సంపుటాలు, తెలుగు రుబాయిలు, దీపాల చూపులు, రవ్వల పతాకం, రుబాయి గులాబీలు, వీరు ప్రముఖమైన వ్యక్తుల్ని ప్రశంసిస్తూ చాలా రుబాయిల్ని రాయడం జరిగింది. ఎవరు? డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య. ఇక తర్వాత సల్లాపం అనేటువంటి సంపుటిలో 18 రుబాయిలను రచించినటువంటి కవి డాక్టర్ పెన్నా శివరామకృష్ణ. తర్వాత అన్వేషణ, చెరగని ఆనవాళ్ళు కవితా సంపుటాల్లో రుబాయిలను రచించినటువంటి కవి ఎస్ఆర్ పృథ్వీ. అన్వేషణ, చెరగని ఆనవాళ్ళు కవితా సంపుటాల్లో రుబాయిలను రచించినటువంటి కవి ఎస్ఆర్ పృథ్వీ. కొన్ని ముఖ్యమైనటువంటి రుబాయిలు తీసుకుంటే, నిర్భయంగా వచ్చాను నిర్భయంగా వెళ్తాను, ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను నిశ్వసిస్తూ వెళ్తాను, మృత్యువు నృత్యం చూపి జడిపిస్తారెందుకు, భయమెందుకు నా ఇంటికినే వెళ్తాను అని దాశరథి కృష్ణమాచార్యుడు అన్నాడు. మళ్ళా సేమ్ దాశరథి కృష్ణమాచార్య చెప్పినటువంటి ఇంకొక రుబాయి, దానిమ్మ పండు ఓలే సూర్యుడు సాయం సంధ్య వేలను మారాడు, అతన్ని తెంచుకునే శక్తి ఎవరికున్నది, గగన శాఖ నుంచి పండి రాలాడు. ఇది కూడా దాశరథి కృష్ణమాచార్య చెప్పినటువంటిదే. ఇది మనకు ఈ రుబాయిలకు సంబంధించినటువంటి అంశాలు. కొంతమంది రుబాయి కర్తల గురించి మనం తెలుసుకుందాం. నేనంటాను దాశరథి కృష్ణమాచార్యులు రాశాడు. ధ్వజమెత్తిన ప్రజ దాశరథి కృష్ణమాచార్యులు, జ్వాలాలేఖిని దాశరథి కృష్ణమాచార్యులు. ఈ నేనంటాను, ధ్వజమెత్తిన ప్రజ, జ్వాలాలేఖిని ఈ 3 దాశరథి కృష్ణమాచార్యులు రాయడం జరిగింది. తర్వాత చిరునామా, రెక్కలు, నడక నా తల్లి అనేటువంటి దాన్ని సి నారాయణ రెడ్డి రాయడం జరిగింది. తర్వాత తెలుగు రుబాయిలు తిరుమల శ్రీనివాసాచార్య, దీపాల చూపులు తిరుమల శ్రీనివాసాచార్య, రవ్వల పతాకం తిరుమల శ్రీనివాసాచార్య, దుబాయి గులాబీలు కూడా తిరుమల శ్రీనివాసాచార్య. ఈ 4 తిరుమల శ్రీనివాసాచార్య రాయడం జరిగింది. తర్వాత అన్వేషణం అనేటువంటిది, తర్వాత చెరగని ఆనవాళ్ళు ఈ 2 ఎస్ఆర్ పృథ్వీరాజు రాయడం జరిగింది. ఇవి మనకు తెలంగాణకు సంబంధించినటువంటి కానీ ఇంకా వేరే ఏవైనా సరే రుబాయిలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు. ఇవి రుబాయికి సంబంధించి, రుబాయి కర్తలకు సంబంధించి.